సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. హెల్పింగ్ వర్బ్స్లోనే ఒక వర్డ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒకసారి విన్నాను ఏంటంటే ఈ వర్డ్ గురించి, అంటే ఎక్కడో క్లాస్లో నేను విన్నాను. సడన్గా ఒక స్టూడెంట్ లేచి అడగడం జరిగింది. దట్ స్టూడెంట్ stood up in the class and that student asked this question to the faculty there. ఏమడిగింది అంటే, షెల్ అనేది మనకు అసలు యూజ్ చేస్తామా లేదా అని అనగానే అక్కడ ఆ ఫ్యాకల్టీ ఏమనడం జరిగింది అంటే, షెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్, వీ కాంట్ అవాయిడ్ యూజింగ్ షెల్ని యూజ్ చేయడం మనం అవాయిడ్ చేయలేము అని అన్నారు. యాక్చువల్గా నేను షెల్ సెంటెన్సెస్ రాసే కంటే ముందే మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, షెల్ ఈజ్ నాట్ మచ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. షెల్ ఈజ్ నాట్ మచ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అంట. మరి సరే, ఇది రాశాను నేను, దీని షెల్ గురించే రాశాను, కానీ దీని సిచ్యువేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వెదర్ వీ యూజ్ దిస్ ఆర్ నాట్ అని. సిచ్యువేషన్స్ చూస్తే మనము షెల్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, టు స్పీక్ అబౌట్ future actions. టు స్పీక్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. సరే, ఇది చూడంగానే మీకు తెలిసిపోతుంది, అవునవును కరెక్టే, ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడతాము అని. సెకండ్ సిచ్యువేషన్ కూడా చూడండి, టు ఆస్క్ క్వశ్చన్స్ for confirmations. ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి, టు స్పీక్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్, టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్. ఇక్కడ చాలా అర్థమయ్యే విషయం ఉంది. సింపుల్గా టు ఆస్క్ క్వశ్చన్స్ అని కాదు, టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్ అన్నాం. టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్. అయితే ఈ టు స్పీక్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్ అనేది మనం ఫస్ట్ చూడాలి. ఫస్ట్ మనం చూసినట్టయితే సిచ్యువేషన్ 1. ఏంటి సిచ్యువేషన్ 1? మనము ఫ్యూచర్ యాక్షన్స్ అని రాద్దాం. ఫ్యూచర్ యాక్షన్స్, ఇది ఫస్ట్ సిచ్యువేషన్ కదా. సరే, మనము సిచ్యువేషన్ రాసాం కాబట్టి మనం ఇప్పుడు స్ట్రక్చర్ రాయాలి. స్ట్రక్చర్స్, ఓకే. సబ్జెక్ట్ షెల్ V1 అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ షెల్ V1 అదర్ వర్డ్స్. ఇది ఏమవుతుంది? ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఐడియా ఉంది, పాజిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ షెల్ V1 అదర్ వర్డ్స్, పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ పాజిటివ్ అయిపోయిన తర్వాత ఏముంటుంది మనకు? పాజిటివ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ ఎలాగా? నెగిటివ్ సెంటెన్స్ ఆల్వేస్ యూ హ్యావ్ టు మేక్ విత్ నాట్ తీసుకోవాలి. నాట్ ఎక్కడ రాయాలి? సబ్జెక్ట్ తర్వాత రాయాలా నాట్? నో, షెల్ తర్వాత, హెల్పింగ్ వర్బ్ తర్వాత రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ? దిస్ ఇస్ హెల్పింగ్ వర్బ్. షెల్ రాశాను, తర్వాత ఏం రాయాలి? నాట్ రాయాలి. కానీ ఈ షెల్ నాట్ని మనం షార్ట్లో అనొచ్చు. షార్ట్గా షెల్ నాట్ని ఎలా అనొచ్చు అంటే, ఒకసారి చూడండి, నేను షెల్ నాట్ అని రాయకుండా షార్ట్లోనే రాస్తాను. షంట్, సబ్జెక్ట్ షంట్, తర్వాత ఏమైంది? V1 అదర్ వర్డ్స్.
subject shan't V1 other words. This is called negative sentence. ఏంటి షాంట్ అంటే ఇక్కడ షెల్ నాట్ అని అర్థం. మీరు షాంట్ అనే యూస్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే షెల్ ఎక్కువ యూస్ చెయ్యం మనం. షెల్ ఈజ్ నాట్ మచ్ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ షాంట్ V1 అదర్ వర్డ్స్ నెగిటివ్. తర్వాత ఏమొచ్చింది మనకి క్వశ్చన్ రావాలి. షెల్ సబ్జెక్ట్ V1 other words. Shall subject V1 other words. This is helping verb question. Helping verb question. Helping verb question అయిపోయిన తర్వాత మనకు WH question రావాలి. WH shall subject V1 other words. What is this? And this is WH question. చూడండి ఒకసారి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి పాజిటివ్, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నెగిటివ్, తర్వాత వచ్చేసి HE క్వశ్చన్, తర్వాత వచ్చేసి WH క్వశ్చన్. అండ్ ఇక్కడ 4 సెంటెన్సెస్ నేను రాశాను కరెక్టే. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సెంటెన్సెస్ ఎలాగైతే షెల్ నాట్ మచ్ యూస్డ్ అని రాశానో అవన్నీ ఏం యూజ్ ఉండవు. ఓన్లీ మీకు యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఒక్కటి మాత్రమే యూజ్ అవుతుంది, మిగతా యూజ్ ఉండవు. అంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా యూజ్ చేస్తాం. ఏదైతే నేను టు ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అన్నా, కన్ఫర్మేషన్స్ కోసము అంటే మనం క్వశ్చన్ అడిగి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం, అప్పుడు మనం అది అడుగుతాం. చాలామందికి తెలియదు, అది జనరల్గా యూజ్ చేస్తారు అది. అయితే ఈ ఒక్కటి మాత్రమే యూజ్ అవుతుంది. మరి ఏంటి సార్ ఇవన్నీ, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి కేర్ఫుల్గా. ఈ షెల్ ప్లేస్లో మనము విల్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా జనరల్గా షెల్ ప్లేస్లో విల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ షాంట్ ప్లేస్లో మనం యూజ్ చేసేది వోంట్. వోంట్ అంటే ఏంటి, ఎలాగైతే షాంట్ ఈజ్ ఈక్వల్ టు షెల్ నాట్, షెల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షాంట్ అని ఉందో అలాగే విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్, వోంట్ ఈజ్ ఈక్వల్ టు విల్ నాట్. సబ్జెక్ట్ విల్ V1 అదర్ వర్డ్స్ పాజిటివ్, సబ్జెక్ట్ వోంట్ V1 అదర్ వర్డ్స్ ఇది నెగిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ యూస్ చేస్తే మనం విల్ వోంట్తోనే యూస్ చేస్తాం, దీంతో యూస్ చెయ్యం. మనము షెల్ యూస్ చేయాలి అంటే ఓన్లీ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లోనే వస్తుంది. అండ్ WH క్వశ్చన్ కూడా వెరీ రేర్ కేస్. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మే మీకు తెలిసిన సెంటెన్స్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అంటారు. నేను విన్నాను స్టూడెంట్స్ ఎప్పుడైనా క్లాస్లోకి వచ్చేటప్పుడు మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అంటారు, నేను లోపలికి రావచ్చా అని. ఇదే సెంటెన్స్ని కొంతమంది ఎలా అడుగుతారంటే షల్ ఐ కమ్ ఇన్ ప్లీజ్ అని అడుగుతారు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, షల్ ఐ కమ్ ఇన్ ప్లీజ్, డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అనేది కరెక్ట్ సెంటెన్స్, ఇది కరెక్ట్ సెంటెన్స్. దాని అర్థం చెప్తాను చూడండి. నేను లోపలికి రావచ్చా అంటే క్లాస్లోకి రావచ్చా అని, నేను క్లాస్ లోపలికి రావచ్చా. మే ఐ అటెండ్ ద క్లాస్, నేను క్లాస్ అటెండ్ అవ్వచ్చా అని. కానీ ఈ షల్ ఐ కమ్ ఇన్ ఉంది చూడండి, ఇదేంటి అంటే నేను లోపలికి రావాలా అని వస్తుంది, నేను లోపలికి రావాలా అని. జనరల్గా మనం ఆ క్వశ్చన్ అడగం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీటింగ్ జరుగుతుంది, ఏదో మీటింగ్ జరుగుతుంటే నేను లోపలికి రావాలా నేను అని అడగం మనం, లోపలికి రావచ్చా అని అడుగుతాం. అది డిఫరెన్స్. ఇది చాలామందికి తెలియదు, తెలియక అడిగేస్తుంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత మనం కొన్ని సెంటెన్సెస్ షెల్తో కూడా రాస్తాము. అలాగే విల్ సెంటెన్సెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు షెల్తో రాయొచ్చు, విల్ సెంటెన్సెస్. అండ్ ఐ టోల్డ్ యూ దట్ వుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్, అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విల్ యూ కెన్ యూజ్ విల్ వుడ్.
వుడ్ యూజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు నేను షెల్ కూడా చెప్తున్నానంటే షెల్ ఏంటి? ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, షెల్ మనకు ఓన్లీ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లోనే యూజ్ అవుతుంది. మనకి ఈవెన్ WH క్వశ్చన్లో కూడా ఎక్కువ యూజ్ ఉండదు. అండ్ పాజిటివ్ నెగటివ్స్లో యూజ్ చేయం. మనం యూజ్ చేయాలి అంటే విల్ యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విల్ యూ కెన్ ఆల్సో యూజ్ వుడ్. వుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దీస్ వర్డ్స్. విల్, షెల్ కంటే వుడ్డే ఇంపార్టెంట్. Okay, my dear friends, we'll write some more sentences in the coming videos. I hope you have understood so far. Thank you very much. Have a nice time and have a nice learning. All the best. Keep watching.